హే ఇన్వెస్టర్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఎంవి ఫోటోవాల్టిక్ పవర్ లిమిటెడ్. వీళ్ళు Q4 రిజల్ట్స్ ఈ మధ్య రిలీజ్ చేశారు. దాంతోపాటు కాన్ కాల్ రిలేటెడ్ డీటెయిల్స్, మేనేజ్మెంట్, ఫ్యూచర్ అవుట్లుక్, ఫ్యూచర్ ఆర్డర్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ కంపెనీ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది. సో ఇంకా వాల్యుయేషన్స్, ఫైనాన్షియల్స్ రిలేటెడ్గా మనం క్విక్గా డిస్కస్ చేసుకుందాం. ఇక ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకుంటే Q4 FY26లో ఆల్మోస్ట్ 62% రెవెన్యూ గ్రోత్ అయింది అండ్ ప్యాట్ 89% ప్యాట్ పెరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 116%, ఆల్మోస్ట్ 100% పైనే రెవెన్యూ గ్రోత్ వచ్చింది. అండ్ ప్యాట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 193, 2x అయింది. సో ఆల్మోస్ట్ ప్యాట్ 2x అయింది, రెవెన్యూ ఆల్మోస్ట్ 100% పైనే పెరిగింది. బట్ స్టిల్ కంపెనీ ఆల్మోస్ట్ ఒక 15-16 పిఈ అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బేసిక్గా దానికి ఉన్న రీజన్స్ ఏంటి, అసలు ఈ స్టాక్ పెరగకపోవడానికి కారణాలు ఏంటి, క్విక్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఫైనాన్షియల్ హైలైట్స్ విషయానికి వస్తే కరెంట్ కెపాసిటీ వచ్చేసరికి వీళ్ళ దగ్గర 10 గిగావాట్ ఉంది. సో FY26లో సెల్ కెపాసిటీ, మాడ్యూల్ కెపాసిటీ వచ్చేసరికి 10 గిగావాట్, సెల్ కెపాసిటీ వచ్చేసరికి 2.9 గిగావాట్. సో ఆర్డర్ బుక్ వచ్చేసరికి 9.4 గిగావాట్ ఉంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ హై. సో మంచి ఆర్డర్ బుక్ ఉంది వీళ్ళ దగ్గర, హెల్దీ ఆర్డర్ బుక్ ఉంది. ఇంకా క్యాపిటల్ స్ట్రక్చర్, బిజినెస్ అప్డేట్ గురించి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నవంబర్లో వీళ్ళు ఐపీఓకి వచ్చారు. సో ఐపీఓ టైంలో 2900 క్రోర్స్ రైజ్ చేశారు. సో అందులో 2144 క్రోర్స్ ఫ్రెష్ ఇష్యూ. సో ఆఫర్ ఫర్ సేల్లో దాదాపు 700 క్రోర్స్ అలా తీసుకుని అంటున్నారు మేనేజ్మెంట్ బయటికి. సో 2100 క్రోర్ మాత్రం కంపెనీలోనే డెట్ రిడక్షన్ చేశారు. ఆల్మోస్ట్ 1600 కోట్లు డెట్ రిడక్ట్ అయింది, విచ్ ఇస్ గుడ్ సైన్. అండ్ ఇక్రా వాళ్ళ రేటింగ్ కూడా ఈ మధ్యలోనే రేటింగ్ ఏగా పెంచారు, విచ్ ఇస్ అ గుడ్ సైన్. ఈ మధ్యకాలంలో కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు. 6 గిగావాట్ ఇంటిగ్రేటెడ్ కెపాసిటీ పెంచుతున్నారు. కరెంట్ కెపాసిటీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, 10 గిగావాట్ ఉంటే వీళ్ళు 16 గిగావాట్కి పెంచేయబోతున్నారు FY28 లోపల. ఇంకా 5 గిగావాట్ మాడ్యూల్ ఈ మధ్యలోనే కమిషన్ చేశారు, May 25లో. అనదర్ 2.5 గిగావాట్ వచ్చేసరికి డిసెంబర్ 2025లో స్టార్ట్ అయిపోయింది. సో మొత్తానికి ఇప్పటికైతే కరెంట్ కెపాసిటీ 10.3 గిగావాట్. వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ 9.4 గిగావాట్ ఉంది. సో ఈ మధ్యలోనే వీళ్ళకు ఆర్డర్ వచ్చింది 4.5 గిగావాట్ టాప్కాన్ క్రిస్టలిన్ సిలికాన్ ఫోటోవాల్టిక్ సెల్స్ రిలేటెడ్గా. సో మనం ఎప్పుడైతే సెల్స్ గురించి మాట్లాడుతామో, సెల్స్ ఇస్ ఏ హై ఆపరేటింగ్ మార్జిన్ ఉన్న బిజినెస్. సో ఒకవేళ సెల్స్ రిలేటెడ్గా వీళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ వస్తుంటే అర్థం చేసుకోవాలా వీళ్ళకి మంచి మార్జిన్స్ ఉంటాయని చెప్పేసి. ఈ ఆర్డర్ వచ్చేసరికి 1 ఇయర్ సంబంధించింది కాదు, 2025 to 2030, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ సంబంధించిన ఆర్డర్. సో దీంతో పాటు గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూసుకోవాలంటే కరెంట్ కెపాసిటీ 2.94 గిగావాట్ ఉంది. సెల్స్ కెపాసిటీ మాడ్యూల్కి వచ్చేసరికి 10.3 గిగావాట్ ఉంది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ 6 గిగావాట్ FY28 వరకు, 6 గిగావాట్ వచ్చేసరికి మాడ్యూల్స్కి FY28 వరకు వీళ్ళు కొత్త కెపాసిటీస్ రాబోతున్నాయి. సెల్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3x చేయబోతున్నారు, 2.94 నుంచి ఆల్మోస్ట్ 9. ఇక్కడ 60% కెపాసిటీ మాడ్యూల్స్ పెంచబోతున్నారు. సో వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ చూసాం కదా, ఆల్మోస్ట్ 9.3 గిగావాట్ సంబంధించిన ఆర్డర్ బుక్ ఉంది. ఇంకా వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ పైన బాగా వర్క్ చేస్తున్నారు. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఓపీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్యాట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఓపీఎం పెరుగుతుందంటే మార్కెట్ హై వాల్యుయేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. వీళ్ళు కరెంట్గా ఆపరేట్ చేస్తున్న సెల్స్ అండ్ మాడ్యూల్స్ మాత్రం తయారు చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో వేఫర్లోకి అడుగు పెడతామంటున్నారు. ఇంకా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్స్ ఇన్గాట్లో, పాలిసిలికాన్లో కూడా ట్రై చేస్తూ ఉంటున్నారు. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ అయితే వేఫర్లోకి ట్రై చేస్తున్నారు, FY28లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో సోలార్ పీవీ మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ చైన్ చూసినట్టయితే ఫస్ట్ పాలిసిలికాన్ నుండి సిలికాన్ మెల్ట్ చేసిన తర్వాత సిలిండ్రికల్ బ్లాక్స్ ఇగ్నాట్స్ తయారవుతాయి. ఈ ఇగ్నాట్స్ని కట్ చేస్తే వేఫర్స్ తయారవుతాయి. వేఫర్స్ కెమికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దాని తర్వాత కెమికల్ ప్రాసెస్ అయ్యి సెల్ తయారవుతుంది. ఆ సెల్ అన్ని ఒక ప్యానెల్లో అడ్జస్ట్ చేసి తయారు చేసేది మాడ్యూల్ ఉంటుంది. జనరల్గా మన ఇళ్ళ పైన చూస్తుంటాం అలాంటి మాడ్యూల్స్ ఇవి. సో ఈ సెల్స్ని హోల్డ్ చేయడానికి వీళ్ళ దగ్గర కొన్ని షీట్స్ అవసరం అవుతాయి. సో వీటిలో ఆ మాడ్యూల్స్ సెల్స్ అనేవి అడ్జస్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళు వాడుతున్న మేజర్గా వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ టాప్కాన్ టెక్నాలజీ, విచ్ ఇస్ హై మార్జిన్ బిజినెస్, హై ఎఫిషియంట్ టెక్నాలజీ ఆల్సో. మేజర్గా చూసుకుంటే 4 వేస్ ఉన్నాయి
పాలీక్రిస్టలిన్ టెక్నాలజీ ఒకటి, ఎఫిషియన్సీ 16-18% మాత్రమే ఉంటది. మోనో పిఆర్సీ వచ్చేసరికి 10-22%. టాప్కాన్ వచ్చేసరికి 20-24%, విచ్ ఈస్ హై. ఇంకా ఫ్యూచర్‌లో హెచ్‌జేటీ అనే టెక్నాలజీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. బట్ ఇండియాలో మేజర్‌గా టాప్కాన్ అండ్ మోనో పిఆర్సీ మాత్రం వాడుతున్నారు. టాప్కాన్ మంచి ఎఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మంచి మార్జిన్ ఉన్న బిజినెస్. ఇక్కడ హెచ్‌జేటీ ఇన్ ఫ్యూచర్‌లో చేంజ్ అవ్వచ్చు. బట్ ప్రెజెంట్‌గా అయితే టాప్కాన్ మాత్రమే వాడుతున్నారు. ఎందుకు టాప్కాన్ బెటర్ అంటే 22-24% ఎఫిషియన్సీ, పవర్ జనరేషన్ ఎఫిషియన్సీ పెరుగుతది. హైయర్ పవర్ అవుట్‌పుట్ వస్తది. బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లో డీగ్రేడేషన్ ఉంటుంది. ఇంకా ఇన్వెస్టర్స్ సైడ్ నుంచి చూస్తే ప్రీమియం ప్రైసింగ్, ఎందుకంటే ప్రైసింగ్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకు బెటర్. హైయర్ మార్జిన్స్ ఉంటాయి. ఫ్యూచర్ రెడీ. ఇప్పుడున్న ఇండియాలో ఉన్న టెక్నాలజీ అంతా టాప్కాన్‌లో ఉంది కాబట్టి సో వీళ్ళు కూడా టాప్కాన్‌కి మూవ్ అవుతున్నారు. ఇంకా చాలా కంపెనీస్ ఇంకా మోనో పిఆర్సీలు మాత్రమే యూజ్ చేసి ట్రేడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు టాప్కాన్ యూజ్ చేస్తూ. ఇంకా వీళ్ళకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డీసీఆర్ రిలేటెడ్ డొమెస్టిక్ సెల్ రిక్వైర్మెంట్ అని ఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్యనే చాలా స్కీమ్స్ లైక్ సిపిఎస్యు ఫేజ్ 1 గానీ, కుసుమ్ స్కీమ్ గానీ, సూర్యాగర్ గానీ, సో వీళ్ళల్లో ఈ సోలార్ మాడ్యూల్స్ ఏవైతే తీసుకుంటారో, సోలార్ ప్యానెల్స్ ఏవైతే పెడతారో, అందులో సెల్స్ ఇండియాలో తయారైనవి మాత్రమే ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ రిక్వైర్మెంట్. సో 40 గిగావాట్ దాకా ఈ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్‌గా. సో కుసుమ్ స్కీమ్‌లో 12 గిగావాట్ ఉంటే 8.2 గిగావాట్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇంకా కుసుమ్ స్కీమ్‌లో 10.2 గిగావాట్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది. సో 35 గిగావాట్ రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా 3x రిక్వైర్మెంట్ అలాగే ఉంది. పీఎం సూర్యాగర్‌లో 30 గిగావాట్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ డొమెస్టిక్ సెల్ రిక్వైర్మెంట్, ఇది కంటెంట్ రిక్వైర్మెంట్ కాదు. డొమెస్టిక్ సెల్ రిక్వైర్మెంట్‌కి వచ్చేసరికి మామూలుగా మనం ఈ సెల్స్ ఉన్నాయి కదా! సెల్స్ తయారు చేసేది ఇండియాలో ఇంతకుముందు మనం చైనా నుంచి తెచ్చుకునేవాళ్ళం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఈ మధ్యలోనే రూల్స్ చేంజ్ చేసింది. సో సెల్స్ మాత్రం ఇండియాలో చాలా మటుకు కొత్త కొత్తగా తయారు చేసే ప్యానెల్స్‌లో వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఓన్లీ ఇండియాలో తయారైన సెల్స్ మాత్రమే వాడాలని చెప్పేసి స్ట్రిక్ట్‌గా రూల్ పెట్టారు. సో దానివల్ల చైనా నుండి వచ్చే సెల్స్ ఆల్మోస్ట్ 14-15 పర్ వాట్ ప్రైసింగ్ ఉంటే డీసీఆర్ మాడ్యూల్ మన ఇండియాలో తయారైన మాడ్యూల్స్‌కి వచ్చేసరికి 20-22 వాట్, విచ్ ఇస్ 40-50% హైయర్ ప్రైసింగ్ వస్తుంది. అందుకే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎంవీ వాళ్ళు తయారు చేసేది డీసీఆర్ కాబట్టి డీసీఆర్‌లో ప్లే అవుతున్నారు కాబట్టి సో వీళ్ళకి 40-50% హైయర్ మార్జిన్స్ ఉంటాయి. ఈ హైయర్ మార్జిన్స్ ఉండడానికి మేజర్‌గా కారణం వచ్చేసరికి లిమిటెడ్ డొమెస్టిక్ సప్లై ఉంది. సెల్ సప్లై ఉంది. సో చైనీస్ ఇంపోర్ట్స్ ఆర్ వెరీ చీప్. అక్కడ చీప్ ఉంది. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్ ఓన్లీ అలోయింగ్ మన ఎవరైతే డొమెస్టిక్‌గా సెల్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళనే అలో చేస్తున్నారు. వాటిని ఏఎల్ఎంఎం అనే ఒక స్కీమ్ ఉంటుంది. అప్రూవ్డ్ లిస్టెడ్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్. సో ఆ ఎంవీలో అప్రూవ్డ్ లిస్ట్‌లో ఎంవీ కూడా ఒక కంపెనీ. సో వీళ్ళు ఇండియాలో డెవలప్ చేస్తున్నారు. అసలు వేర్ ఈస్ డీసీఆర్ అప్లికేబుల్ ఎక్కడెక్కడ ఉందంటే పీఎం సూర్యఘర్‌లో, పీఎం కుసుమ్‌లో, గవర్నమెంట్ పిఎస్‌యు ప్రాజెక్ట్స్‌లో, ఇంకా గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్‌లో వీళ్ళకు అప్లికేబుల్ అవుతుంది. సో హైయర్ మార్జిన్స్ ఉంటాయి. ఇంపాక్ట్ ఎకనామిక్స్ ఎప్పుడైతే మాడ్యూల్స్ ఉంటాయో, మాడ్యూల్స్ తయారు చేస్తారో, మాడ్యూల్స్ తయారు చేసే కంపెనీస్ ఇండియాలో చాలా ఎక్కువ. మాడ్యూల్స్ తయారు చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటది. అండ్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది కూడా డీసీఆర్‌లో డొమెస్టిక్‌గా ఇండియాలోనే తయారు చేస్తే చాలా ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. సో వీళ్ళ బిజినెస్ ఎప్పుడైతే సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంటదో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. ఓన్లీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంటదో అప్పుడు మార్జిన్స్ తక్కువ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మాత్రం కాస్ట్‌లీ ఎందుకుందంటే సెల్స్ అనే కెపాసిటీ చాలా తక్కువ ఉంది ఇండియాలో. సో ఇన్ ఫ్యూచర్‌లో పెరగబోతుంది. స్ట్రాటజిక్ ఇంపాక్ట్ ఫర్ ఇన్వెస్టర్స్ గురించి చెప్పాలనుకుంటే ఈ డీసీఆర్ ఎలా ప్లే అవుతుంది ఇన్ ఫ్యూచర్‌లో, ఏమైనా రేట్స్ తగ్గుతాయా వాటి గురించి మనం చూసుకోవాలి. ఇంకా వీళ్ళు హైయర్ ఎఫిషియన్సీ వైస్‌కు టాప్‌కాన్ అనే టెక్నాలజీ వాడుతున్నారని చెప్పాను. సో టాప్‌కాన్ టెక్నాలజీ ఇప్పుడైతే 34% మాత్రమే ఇండియాలో ఉంది. సో 51% ఇంకా మోనోనే వాడుతున్నారు. హెచ్‌జేటీ చాలా తక్కువ 4%. ఇన్ ఫ్యూచర్‌లో హెచ్‌జేటీకి మూవ్ అవుతామంటున్నారు. కాకపోతే ఇప్పటికైతే టాప్‌కాన్ వాడుతున్నారు. ఇంకా వీళ్ళకి ఆర్డర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయంటే ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ లైక్ కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా! ఓన్లీ పవర్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్. అక్కడి నుంచి 41% వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయి. కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ లైక్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ గాని, పెద్ద ఇండస్ట్రీస్ గాని ఉంటాయి కదా! లైక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గాని, బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గాని. సో అక్కడ కూడా పవర్ వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రెన్యూవబుల్ ఎనర్జీస్‌కెళ్తున్నాయి. సో వీళ్ళకు ఆల్మోస్ట్ 35% నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి. ఇంకా అదర్స్ లైక్ సూర్య గారు గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ 25% అనుకోండి. సో రెవెన్యూ షేర్ ఎక్కడి నుంచి వస్తుంది హైయెస్ట్‌గా అంటే 68% టాప్ 10 కస్టమర్స్ నుంచి వస్తుంది. విచ్ ఈస్ నెగెటివ్. బట్ FY24లో ఇది 86% ఉంది. దాన్ని స్లోగా తగ్గింది. ఇంకా కీ ఆపరేషనల్ మెట్రిక్స్ వచ్చేసరికి సోలార్ పీవీ మాడ్యూల్స్, సోలార్ సెల్స్ ఈ 2 ఇప్పుడు ప్రెజెంట్‌గా వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. వేఫర్స్ అంటున్నారు. వేఫర్స్ FY28లో జనరేట్ చేస్తున్నారు. సో
పీవీ వచ్చేసరికి ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది? 10.3 గిగావాట్‌లో చెప్తున్నారు. వీళ్ళు మెగావాట్‌లో ఇచ్చారు. సో, 10.3 గిగావాట్ ఉంది. సో, 10.3 గిగావాట్‌లో ఎఫెక్టివ్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ 6.9 గిగావాటే ఉంది. మేజర్‌గా ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? 30% ఎందుకు డిఫరెన్స్ ఉందంటే, ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ అంటే ఒక ఫ్యాక్టరీ మొత్తం ఇన్‌స్టాల్ అయిన కెపాసిటీ. కాకపోతే అది ఎఫెక్టివ్‌గా రన్ అవుతే లైక్ మెయింటెనెన్స్ డౌన్ టైమ్, మిషనరీస్ ఆగిపోవడం గానీ, డౌన్ టైమ్ ఉంటుంది కదా! మెయింటైన్ చేయడానికి ఎంప్లాయీ షిఫ్ట్ ప్యాటర్న్స్ గానీ, ర్యాంప్ అప్ టైమ్ గానీ, ఎఫిషియన్సీ కొన్నిసార్లు లాసెస్ అవుతాయి. హాలిడేస్ కానీ, బాటిల్ నెక్స్ అవుతాయి కదా! సో, వాటినన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఆల్‌మోస్ట్ 6.9 గిగావాట్ మాత్రమే వీళ్ళు యాక్చువల్ కెపాసిటీ వీళ్ళ దగ్గరుంది. సో, వీళ్ళకి ఆర్డర్ బుక్ 10 గిగావాట్ ఉంది. యాక్చువల్ కెపాసిటీ 6.9 గిగావాటే ఉంది. సో, ఇప్పుడు FY 26లో యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత జరిగింది? 2.9 విచ్ ఈస్ వెరీ, వెరీ లెస్. 43% అంటే వీళ్ళకున్న కరెంట్ కెపాసిటీలోనే హాఫ్ ఆఫ్ ద కెపాసిటీ కూడా వాడట్లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సోలార్ సెల్స్‌కొచ్చేసరికి మాత్రం 69, 70% కెపాసిటీ యుటిలైజేషన్ అవుతుంది. సో, విచ్ ఈస్ గుడ్ సైన్. ఇంకా ఆర్డర్ బుక్ గురించి 9.3 గిగావాట్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఈ కంపెనీ గురించి మీరు చెప్పాలనుకుంటే 2007లో స్టార్ట్ అయిన కంపెనీ జస్ట్ 15 మెగావాట్ ఇప్పుడొచ్చేసరికి ఆల్‌మోస్ట్ 2.5 గిగావాట్ పైనే మనకిప్పుడు వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. ఎక్స్‌పీరియన్స్డ్ ప్రమోటర్స్ ఉన్నారు. మంజునాథ్ గారు ఆల్‌మోస్ట్ 30+ ఇయర్స్. సో, అందరూ మీరు మేనేజ్‌మెంట్ చూస్తే 30 ఆ పైనే 30 ఇయర్స్ పైనే వీళ్ళకు మంచి ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీ టెయిల్‌విండ్స్‌కి నిజంగా అంత టెయిల్‌విండ్స్ ఉన్నాయా ఇండస్ట్రీలో అంటే ఖచ్చితంగా ఉన్నాయి. సో, కెనడాలో పర్ క్యాపిటా కిలోవాట్ గురించి మాట్లాడితే ఒక పర్సన్ 14.5 కిలోవాట్ వాడతారు ఎలక్ట్రిసిటీ. అదే ఇండియాలో వచ్చేసరికి ఓన్లీ 1.5. అట్‌లీస్ట్ చైనాతో కంపేర్ చేసినా మనం 3x, 4x లెస్‌లో యుటిలైజ్ చేస్తున్నాం. పవర్ డిమాండ్ 5-7% పెరుగుతదంటున్నారు FY 25-30లో. సో, ఫ్యూచర్‌కి మాత్రం సోలార్ డిమాండ్ బానే ఉంటుంది. పవర్ డిమాండ్ బానే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ బానే ఉంటుంది. ఇంక ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఇండియా పరంగా చూసుకున్నట్టయితే విండ్ 55, సోలార్ 140 ఇది 1 గిగావాట్‌లో ఉన్నాయి. సో, 140 గిగావాట్, కోల్ వచ్చేసరికి 228 హైయెస్ట్ కోల్ ఉంది. సో, ఇక్కడ చూడండి బిలియన్ యూనిట్స్ 2026లో 228 గిగావాట్ ఉన్నది ఆల్‌మోస్ట్ 1057 జనరేషన్ అవుతుంది బిలియన్ వాట్స్. ఇంకా అదే విషయానికొస్తే సోలార్ మాత్రం 138 మాత్రమే జనరేట్ చేస్తుంది. సో, ఫ్యూచర్‌లో ఇండియాలో వచ్చేసరికి ఎఫ్ఐ 2035 నుంచి 2036 లోపల 509 గిగావాట్లు జనరేట్ చేస్తామంటున్నారు. కెపాసిటీ ఉంటుంది. సారీ జనరేషన్ కాదు కెపాసిటీ. కోల్ వచ్చేసరికి ఓన్లీ 315. సో, వీళ్ళు ఫాజిల్ ఫ్యూయల్ నుంచి డైరెక్ట్‌గా సోలార్ వైపు అండ్ విండ్ వైపు ఎక్కువగా ఖర్చు చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. సో, విండ్ వచ్చేసరికి 155 గిగావాట్, హైడ్రో వచ్చేసరికి ఓన్లీ 78. సో, ఇక్కడ మనం అసలు జనరేషన్ ఎలా జరుగుతుంది? కెపాసిటీ వచ్చేసరికి మాత్రం సోలార్ బాగా పెంచేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 45% 509 అంటే 45% ఓన్లీ సోలార్ కెపాసిటీ జనరేట్ అవుతుంది. సోలార్ కెపాసిటీ ఉంటుంది. కోల్ వచ్చేసరికి 28% మాత్రమే ఉంటుంది. అదే యాక్చువల్ జనరేషన్ వచ్చేసరికి కోల్ 51% జనరేట్ చేస్తుంది. ఇక్కడ కోల్ కెపాసిటీ ఎంత 28, జనరేషన్ మాత్రం 51%. సోలార్ వచ్చేసరికి 45% కెపాసిటీ ఉంటే జనరేషన్ ఓన్లీ 27%. దీనికి మేజర్ కారణాలు చెప్పాలనుకుంటే సోలార్ ఇన్‌స్టాల్ కెపాసిటీ ఎక్కువనే ఉంటుంది. బట్ వీళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటంటే సోలార్ ఓన్లీ జనరేట్ డ్యూరింగ్ డే టైమ్‌లో మాత్రమే జనరేట్ అవుతది. అవుట్‌పుట్ వ్యారీ అవుతది. లైక్ వెదర్ చేంజ్ అవ్వడం గానీ, సీజన్ చేంజ్ అవ్వడం గానీ, క్లౌడ్స్ రావడం గానీ వాటి వల్ల అన్నిట్లో సోలార్ యొక్క కెపాసిటీ ఉన్నా కూడా జనరేషన్ చాలా తక్కువగా ఉంటది. సో, కెపాసిటీ వైస్ చాలా ఎక్కువ సోలార్ ఉంటది. జనరేషన్ వైస్ సోలార్ తక్కువే ఉంటది. స్టిల్ సోలార్ వచ్చేసరికి 22%, కోల్ వచ్చేసరికి 70%. ఇంత హై బడ్జెట్‌తో చాలా ఎక్కువగా ఖర్చు పెట్టినా గూడా అసలు పెరగట్లేదు. జనరల్‌గా వీళ్ళు 984 బిలియన్ యూనిట్స్ తయారు చేస్తామంటున్నారు. 984 బిలియన్ యూనిట్స్ అంటే ఆల్‌మోస్ట్ 41 క్రోర్స్ హోమ్‌కి పర్ ఇయర్ సప్లై చేసేంత పవర్ కెపాసిటీ. సో, ఇంకా మీరు చూసుకుంటే ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఎంతుంది? గ్రాస్ జనరేషన్ ఎంతవుతుంది? అవన్నీ ఇక్కడ కాలిక్యులేషన్స్ ఉన్నాయి. కొంచెం పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఇంకా ఫైనాన్షియల్ విషయానికొస్తే మార్కెట్ క్యాప్ 17,000 కోట్లతో ఉంది. స్టాక్ పి ఓన్లీ 16లో ట్రేడ్ అవుతుంది. ఈబిట్టా ఈవీ టు ఈబిట్టా కూడా 9.9లోనే ట్రేడ్ అవుతుంది. విచ్ ఈస్ లెస్. ఆర్ఓసీ, ఆర్ఓఈలు హయ్యర్ ఎఫిషియన్సీ ఉన్నాయి. డెట్ టు ఈక్విటీ ఈ మధ్యలోనే ఐపీఓకొచ్చారు. ఉన్న డెట్ అంతా క్లియర్ అయిపోయింది ఆల్‌మోస్ట్. పెగ్ రేషియో 0.04 ఎందుకంటే చాలా హై గ్రోత్‌తో ఎళ్తున్నారు. ఇన్ ఫ్యూచర్ బాగానే గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. సో, ఇంకా ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్‌కొచ్చేసరికి సేల్స్ చూస్తే ఆల్‌మోస్ట్ 10x అయింది లాస్ట్ 7 ఇయర్స్‌లో. అదే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసరికి 17x అయింది. దీనికి మేజర్ కారణం 19% ఉన్న ఓపీఎం ఆల్‌మోస్ట్ 34 డబుల్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా డబుల్ అయిపోయింది ఆల్‌మోస్ట్. ఇక్కడ మేజర్‌గా వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మెటీరియల్ కాస్ట్ 81% ఉంటే తగ్గింది. సో, యాక్చువల్‌గా ఏంటంటే
వీళ్ళు డీసీఆర్‌లో సెల్స్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ వీళ్ళకి హై మార్జిన్ ఉంది. ఈవెన్ సేల్స్ పెరిగినా, సేల్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే, ఆ సెల్ యొక్క వాల్యూ పెరుగుతుంది. కాస్ట్ మాత్రం అంతనే ఉంటుంది. సో, వీళ్ళకు డీసీఆర్‌లో సెల్స్ అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవి సస్టైనబులా 34% మార్జిన్ అంటే మామూలు విషయం కాదు. ఇది కమోడిటైజ్డ్ బిజినెస్. సో, 34% బిజినెస్ మార్జిన్స్ రావడం అంత ఈజీ కాదు. సో, ఎందుకని 30% మార్జిన్స్ ఉన్నాయి? సస్టైనబులా కాదో చూద్దాం. స్ట్రాంగ్ కాంట్రిబ్యూటర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది. ఆ డీసీఆర్‌లో చెప్పాం కదా! ఇండియాలోనే తయారైన సెల్స్ మాత్రమే వాడాలి. చైనాలో మాత్రం 14, 15 రూపీస్‌కి వస్తుంటే ఇక్కడ 21, 22 రూపీస్‌కి కొంటున్నారు. సో, ఇది గవర్నమెంట్ రిక్వైర్మెంట్. సో, ఏఎల్ఎం లిస్ట్ అంటే అప్రూవ్డ్ లిస్ట్‌లో వీళ్ళు అప్రూవ్ ఉన్నారు కాబట్టి ప్రైసింగ్ పవర్ కూడా ఉంది. వీళ్ళకి షార్టేజ్ ఉంది. సెల్స్ ఇండియాలో తయారయ్యే సెల్స్ లేవు కాబట్టి షార్టేజ్ ఉంది. సో, ఎప్పుడైతే షార్టేజ్ ఉంటుందో డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళు హైయర్ మార్జిన్స్ వస్తుంటాయి. ఇన్ ఫ్యూచర్‌లో ఒకవేళ ఆ డిమాండ్ తగ్గితే ప్రాబ్లమ్ అవుతది. ఇది స్ట్రక్చరల్ అడ్వాంటేజా అంటే ఖచ్చితంగా స్ట్రక్చరల్ అడ్వాంటేజే. లాంగ్ టర్మ్ వరకు వీళ్ళకున్న అడ్వాంటేజ్ 2. ఒకటి సెల్స్ తయారు చేయడం డీసీఆర్‌లో అండ్ టాప్‌కాన్ టెక్నాలజీ వాడుతుండడం, హైయర్ ఎఫిషియన్సీ అక్కడ కూడా హైయర్ మార్జిన్స్ ఉంటాయి. నియర్ టర్మ్స్‌లో ఓకే. 30% మార్జిన్ సస్టైనబుల్ అవుతది. బట్ ఇన్ ఫ్యూచర్‌లో సస్టైన్ అవ్వడం కొంచెం కష్టమే. 30%, 32%. ఇంకా క్యాష్ ఫ్లోస్ విషయానికొస్తే మేజర్‌గా ఇండస్ట్రీ కన్సర్న్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ మార్చ్ 2025లో చూడండి 614 క్రోర్స్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి జనరేట్ అయితే ఆల్మోస్ట్ ఒక 94%, 734 క్రోర్స్ వచ్చేసరికి ప్రాఫిట్ వచ్చింది. క్యాష్ ఫ్లో మాత్రం 614 క్రోర్స్ జనరేట్ అయింది. ఇక్కడ చూడండి 1800 క్రోర్స్ ప్రాఫిట్ వస్తే 200 క్రోర్స్ మాత్రమే క్యాష్ ఫ్లో జనరేట్ అయింది. విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఇండస్ట్రీ కన్సర్న్ అంతా ఇక్కడే. మేజర్‌గా వచ్చేసరికి ఇంత రెవెన్యూ జనరేట్ అవుతున్నా బట్ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవ్వకపోవడం వల్ల మార్కెట్ ఇంకా 16 పిఈ అదే రేంజ్‌లో ఆగిపోయింది. లేకపోతే బంపర్ రిజల్ట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ మంచి హై రేంజ్ పిఈ ఇవ్వాలి ఇలాంటి కంపెనీస్‌కి. మేజర్‌గా వీళ్ళ దగ్గర మార్జిన్స్ బాగానే ఉన్నాయి. సో, ప్రైసింగ్ పవర్ కొంచెం ఉంది. ఇంకా బెటర్‌గా చెప్పాలంటే సోలార్ కంపెనీస్ అన్ని కమోడిటైజ్డ్ బిజినెస్. బట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ దగ్గర మార్జిన్ ఇంకా వీళ్ళు బెటర్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వాలి. మేజర్‌గా ఎక్కడ డబ్బులు ఆగిపోయినాయి వీళ్ళ దగ్గర చూస్తే రిసీవర్స్‌లో ఆల్మోస్ట్ 530 క్రోర్స్ ఆగిపోయింది. ఇన్వెంటరీలో 950 క్రోర్స్ ఆగిపోయింది. ఇన్వెంటరీలో ఎందుకు ఆగింది అని క్వెషన్ అడిగితే వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము చాలా తక్కువ బిజినెస్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 600 క్రోర్స్ అలా బిజినెస్ 700 క్రోర్స్ అలా చేసాం. సో, ఆల్మోస్ట్ 2x పైన మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇన్వెంటరీ కూడా అదే రేంజ్‌లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వీళ్ళు 100 క్రోర్స్ చేశారనుకుందాం. 100 క్రోర్స్ సంబంధించిన రా మెటీరియల్ అవసరం అవుతది. అది ఇన్వెంటరీలో లెక్క పెడతారు. అదే ఇయర్ 200 క్రోర్స్ చేయాలంటే ఆల్మోస్ట్ దానికి తగ్గట్టుగానే రా మెటీరియల్స్. అందుకనే ఎక్కువ ఇన్వెంటరీ ఉందని చెప్తున్నారు. సో, విచ్ ఈస్ గుడ్ ఆర్ నాట్ గుడ్ ఆల్సో. హై ఇన్వెంటరీ ఆల్వేస్ నాట్ గుడ్. బట్ వీళ్ళకి ఫ్యూచర్ గ్రోత్ బాగానే ఉంటుంది కాబట్టి ఇన్వెంటరీ ఉండడంలో తప్పులేదు. కానీ ఇంత ఇన్వెంటరీ ఉండాలా అంటే కొంచెం క్వెషన్ మార్క్. సో, మార్కెట్ కన్సర్న్ కూడా అక్కడే. ఇంకా వర్కింగ్ క్యాపిటల్ కూడా చూడండి చాలా ఎక్కువగా వర్కింగ్ క్యాపిటల్‌లో స్టక్ అయిపోతుంది. సో, ఓన్లీ సీఎఫ్ఓ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా చాలా తక్కువ ఉంది. 23% ఉంది. విచ్ ఈస్ వెరీ కన్సర్న్. ఇక్కడ మనం ఇన్వెంటరీ చేస్తాం కదా! ఇన్వెంటరీలో చూడండి ఇంతకుముందు 74 డేస్ ఉండేది ఇన్వెంటరీ క్లియర్ అవ్వడానికి. సో, రా మెటీరియల్ వచ్చి దాన్ని అవుట్‌పుట్ లాగా తయారు చేసి బయటికి పంపించడానికి. ఇప్పుడు 225 డేస్ ఆల్మోస్ట్ ఒక 7, 8 మంత్స్ పడుతుంది. విచ్ ఈస్ వెరీ హైయర్. అందుకే ఇన్వెంటరీ డేస్ చూస్తే 225 డేస్ పెరిగింది కదా! ఇక్కడ వీళ్ళు ఓన్లీ ఇన్వెంటరీ పెరిగితే పర్లేదు. కానీ ఇన్వెంటరీ డేస్ కూడా పెరుగుతున్నాయి. విచ్ ఈస్ రాంగ్. ఇంకా క్యాష్ కన్వర్ట్ సైకిల్ చూసారా? సో, 51 డేస్ నుంచి 159 డేస్‌కి పెరిగింది. ఇది కూడా మంచి సైన్ కాదు. సో, అందుకే మార్కెట్ హైప్ ఇవ్వడానికి రెడీగా లేదు. ఇంకా క్యాష్ ఫ్లో కన్సర్నింగ్ చూస్తే ఇంతకుముందు మనం చెప్పినట్టు రెవెన్యూ గ్రోత్ 116%, ఈబిటా మార్జిన్స్ 34%, ప్యాట్ గ్రోత్ 193% పెరిగినా ఇక్కడ క్యాష్ ఫ్లోస్ గురించి వచ్చేసరికి మాత్రం 23% మాత్రమే కన్వర్షన్ అయింది. విచ్ ఈస్ రాంగ్. అసలు మేజర్‌గా ప్రాబ్లమ్ రా మెటీరియల్ స్టాకింగ్ ఎక్కువ ఉంటుంది. ఫినిష్డ్ గూడ్స్ కూడా అలాగే బిల్డప్ అయ్యి ఇన్వెంటరీలో పడి ఉంటున్నాయి. ప్రొడక్షన్ ర్యాంప్ అప్ ఇంకా ప్రొడక్షన్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా క్విక్‌గా జరుగుతుంది. మేనేజ్మెంట్ ఎక్స్‌ప్లనేషన్ చేసింది ఏంటంటే మాడ్యూల్ కెపాసిటీ డబుల్ చేసాం. సెల్ ప్రొడక్షన్ ర్యాంప్డ్ షార్ప్‌లీ. సో, Q4 రెవెన్యూ 17 క్రోర్స్ వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఆ ఇన్వెంటరీ సపోర్ట్ చేయాలి హైయర్ ప్రొడక్షన్‌కి. అందుకనే ఇన్వెంటరీ పెరుగుతుందని చెప్తున్నారు. బట్ మార్కెట్ దాన్ని కొంచెం అంత పాజిటివ్‌గా తీసుకున్నట్టు లేదు. ఇంకా ఇన్వెస్టర్స్ మనం చూడాల్సింది ఏంటంటే ఇన్వెంటరీ డేస్ కూడా పెరిగినాయి కదా! అది నెగెటివ్. సో, ఓన్లీ ఇన్వెంటరీ మాత్రమే పెరగలేదు. ఇన్వెంటరీ డేస్ కూడా పెరిగింది. సో, సీఎఫ్ఓ కన్వర్షన్ 23% మరీ సరే ప్రొడక్షన్ పెరిగింది 1000 ఒక 200%. సరే ఆ ఓపీఎం కూడా సీఎఫ్ఓ టు ఓపీఎం కూడా ఒక 70-80% ఆ రేంజ్‌లో పెరిగితే బాగానే ఉంటది. బట్ మరీ
23% తగ్గిపోవడం అనేది విచ్ ఈస్ వెరీ కన్సర్న్ ఓన్లీ. సో, మనం 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 కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి ఎర్నింగ్ క్వాలిటీలో కొంచెం అండ్ డిమాండ్ అబ్జర్ప్షన్ కూడా ఇవన్నీ మనం చూసుకోవాలి. పాజిటివ్ సైన్స్ వచ్చేసరికి ఇన్వెంటరీ డేస్ ఒకవేళ ఫ్యూచర్‌లో FY 27లో మనం చూడాల్సింది ఇన్వెంటరీ డేస్ స్టెబిలైజ్ అవుతున్నాయా? CFO ఇంప్రూవ్ అవుతుందా? ఇన్వెంటరీ సేల్స్‌లో కన్వర్ట్ అవుతుందా లేదా? క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఏమన్నా తగ్గుతుందా? ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అలైన్స్ విత్ క్లోజర్ ప్రాఫిట్స్ ఇవన్నీ చూడాలి. ఇవన్నీ ఒకవేళ రివర్స్‌గా ప్లే అవుతాయి, రిస్క్‌లుగా ప్లే అవుతాయి ఖచ్చితంగా ప్రెషర్ ఉంటది. ఇంకా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌కి వచ్చేసరికి FIS 3.97 కొంచెం తగ్గించేసుకున్నారు. ఇంకా DIS వచ్చేసరికి 12.5 ఉంటే అది కూడా మార్జినల్‌గా తగ్గారు. బట్ మార్చ్ 2026లో ICICI ప్రుడెన్షియల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అండ్ 1.31 వచ్చేసరికి ఆదిత్య బిర్లా వాళ్ళు, కోటక్ వాళ్ళు కూడా 1.26 ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళకి షేర్ హోల్డింగ్‌లో. ఇంకా కీ రిస్క్‌ల గురించి మాట్లాడుకుంటే మార్జిన్ నార్మలైజేషన్ రిస్క్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ 30% మార్జిన్స్ ఉన్నాయి. ఈబిటా మార్జిన్స్ సపోర్ట్ చేయాలి. ఇంకా ఫ్యూచర్‌లో కూడా బాగా పెరగాలి. వీళ్ళ దగ్గర ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆహ్, DCR ప్రైసింగ్ వల్ల సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ. ఒకవేళ ప్రొడక్ట్ మిక్స్‌లో సెల్స్ ఎక్కువగా తయారు చేస్తే వీళ్ళకి మార్జిన్స్ బాగానే ఉంటాయి. ఒకవేళ సెల్స్ యొక్క కెపాసిటీ అంటే ఫైనల్ రెవెన్యూలో ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లలో ఒక 70, 80 క్రోర్స్ ఆహ్, సెల్స్ నుంచి వస్తున్నాయంటే ఖచ్చితంగా వీళ్ళకు మంచి మార్జిన్స్ ఉంటాయి. లేదు 50-50 అయిందంటే మార్జిన్స్ తగ్గిపోతాయి. అండ్ ALM కూడా ఒకటి ఉంది కదా! గవర్నమెంట్ అప్రూవ్డ్ లిస్ట్. అక్కడి నుంచి వీళ్ళకు కొంచెం అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అది కూడా పెద్ద మార్జిన్ ఎఫెక్ట్ ఉంటది. ఈ క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. 94% నుంచి డైరెక్ట్ 23%కి పడిపోయింది. విచ్ ఈస్ నాట్ గుడ్. ఇన్వెంటరీ డేస్ కూడా 197 నుంచి 225 డేస్‌కి. ఇన్వెంటరీ అలా ఎక్కువ రోజులు పడి ఉంటే ఖచ్చితంగా బిజినెస్ క్యాష్ కన్వర్ట్ అవ్వదు. క్యాష్ కన్వర్ట్ అవ్వకపోతే బిజినెస్‌లో ఇంపాక్ట్ వస్తది. అది మళ్ళీ వీళ్ళు బయట నుంచి ఫండింగ్ చేసుకోవాలా, అప్పులు తీసుకోవాలా, కంపెనీని రన్ చేసుకోవడానికి ఇబ్బందవుతది. దెన్ సో, క్యాష్ ఫ్లో జనరేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇన్వెస్టర్స్ కన్సర్న్ ఉంది. ఇంకా చైనా ప్రైసింగ్ ఇంకా మామూలుగా అయితే ఇండియాలో ఇప్పుడు చైనా ప్రైసింగ్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ 50% తక్కువలోనే అక్కడి నుంచి దొరుకుతున్నాయి. బట్ ఇండియా బ్యాన్ చేసింది. DCR ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. డొమెస్టిక్‌గా సెల్ తయారు చేసే వాళ్ళ కంపెనీస్ నుంచే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ చాలా స్కీమ్స్‌కి వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి DCRలో ఈ అప్రూవల్ లిస్ట్‌లో ఉన్నారు కాబట్టి విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ పాలిసీ అండ్ రెగ్యులేటరీస్ ALMలో వీళ్ళున్నారు. DCRలో ఉన్నారు. సో, గవర్నమెంట్ నుంచి ఇంకేమన్నా వీళ్ళకు పాలిసీ రిలేటెడ్‌గా ఏమి ఇష్యూస్ లేకపోతే ఖచ్చితంగా గుడ్. అండ్ అగ్రెసివ్ క్యాపెక్స్ చేస్తున్నారు. విచ్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ ఎందుకంటే ఫ్యూచర్‌లో గ్రోత్ ఉంటుంది. ఒకవేళ అగ్రెసివ్‌గా క్యాపెక్స్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి లార్జ్ అమౌంట్‌లో డబ్బులు కావాల్సి ఉంటది. డిలేస్ అయినా, కాస్ట్ ఓవర్ అయినా, లోయర్ యుటిలైజేషన్ అయినా, హైయర్ క్యాపెక్స్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఓవర్ సప్లై అండ్ ఒకవేళ చాలా కంపెనీస్ లైక్ వారి లాంటి కంపెనీస్ చాలా కంపెనీస్ వచ్చేసరికి హై కెపాసిటీస్‌ని వాళ్ళు ఫ్యూచర్ అగ్రెసివ్‌గా వెళ్తున్నారు క్యాపెక్స్ రిలేటెడ్‌గా. సో, అందరూ ఒకవేళ క్యాపెక్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటది వీళ్ళకి గూడా. ఇంకా టెక్నాలజీ ఒబ్సొలేట్ రిస్క్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు టాప్‌కాన్‌లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒకవేళ ఫ్యూచర్‌లో హెచ్‌జేటీ గాని, టాంట్రమ్ గాని వస్తే ఫ్యూచర్‌లో ఇబ్బందుంటది. కమాడిటీ బిజినెస్ ఇది. సో, కమాడిటీ ఎందుకంటున్నా అంటే ఎవరు తక్కువకు అమ్మితే ఆళ్ళు అక్కడే కొంటారు. ఇక్కడ పెద్దగా వీళ్ళకి మార్జిన్స్ ప్లే ఉండదు. ఓన్లీ వీళ్ళు ఉన్న అడ్వాంటేజ్ అదే టాప్‌కాన్ ప్లస్ DCR కాబట్టి అక్కడ అదే అక్కడ వాళ్ళకి మార్జిన్స్ ఎక్కువొస్తున్నాయి. అదే వారి లాంటి కంపెనీస్ ఇంకా వేరే కంపెనీస్ ఓన్లీ 20% ఆ రేంజ్‌లో మాత్రమే వీళ్ళకి విక్రమ్ సోలార్ గాని, వారి గాని ఇంకా వేరే కంపెనీస్‌కి ఓన్లీ 20% మార్జిన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇండియాలో మ్యాక్రో డిమాండ్ కొంచెం ఇబ్బందులున్నాయి. సో, ఇన్ ఫ్యూచర్‌లో ఒకవేళ గవర్నమెంట్ క్యాపెక్స్ ఏమైనా తగ్గించుకుంటే ఆబ్వియస్‌లీగా అది వేరే వేరే ఆహ్, ఇండస్ట్రీస్‌లో ఇబ్బందుంటది. ఇంకా ఫైనల్‌గా వన్ లైన్‌లో చెప్పాలనుకుంటే ఎంవీ సక్సెస్‌ఫుల్‌గా కన్వర్ట్ చేస్తే అదే ఎక్స్‌పాన్షన్ గాని క్యాష్ ఫ్లోస్‌ని కన్వర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్ బాగానే ఉంటది. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.